ఇక నటుడు నాగార్జునపై వ్యాఖ్యల కేసులో కౌంటర్ దాఖలు చేసిన కొండా సురేఖ. ఈ కొండా సురేఖ అక్క ఎందుకు అట్లా మీడియాలోనే అంతుందో అర్థం కావట్లేదు. ఎందుకు మీడియాలో అంతుందో. అయితే మీడియా అంటే గుర్తుకొచ్చింది. కొండా సురేఖ అక్క భాగవతం కూడా ఒకటి బయటపడ్డది మిత్రులారా. ఈ భాగవతం ఏంటంటే చూపిస్తా చూడండి. అక్క భాగవతం అక్క ఏకంగా దావత్లే ఇస్తుంది, మందు దావత్లు. దేవాదాయ శాఖ మంత్రి లిక్కర్ దావత్. మనము లిక్కర్ దావత్ చేసుకుంటే పోలీసులు మనది తోం పెడుతున్నారు. అటువంటి దానికి చూడండి, రెడ్ హ్యాండెడ్గా వీడియోలు ఉన్నాయి, చూపిస్తా, ఆ వీడియోలు కూడా చూపిస్తా. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. కొండా సురేఖ ఓ మహిళ మధ్య జరిగిన బండబూతుల సంభాషణ అంటూ ఆ మధ్య ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ తర్వాత స్వయంగా కొండా సురేఖ కెమెరా ముందుకు అభ్యంతరాలు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సినీ నటుడు నాగార్జున కుటుంబం గురించి ఇష్టారీతిలో మాట్లాడడంతో హైకోర్టు మొట్టికాయలు వేసింది. నాగార్జున వేసిన పరువు నష్ట కేసులు నడిపిస్తూ ఇలా పరువులు వరుస వివాదాల్లో వార్తల్లో నిలుస్తుంది కొండా సురేఖ. మరోసారి నెట్టి చేతిలో బుక్ అయ్యారు. కొండా సురేఖ మాట్లాడిన వీడియో కాల్స్ రికార్డు చేయబోతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్ కొడుతోంది. అందులో ఓ యువతితో కొండా సురేఖ మాట్లాడుతూ, ఈరోజు మా అందరికీ పండుగ ఉంది, బిర్యానీ తెప్పిస్తాము, మా చిన్న పాప పేరుతో మా టీం అంతా కూడా ఇవాళ ఫుల్ ఎంజాయ్. బిర్యానీ అంటే బీరుంటుంది కదమ్మా పాపము. అఫీషియల్ సెలబ్రేషన్ అంటే అఫీషియల్గానే ఇచ్చేది అంటూ ఒక వీడియో వైరల్ అయింది. ఎందుకు కష్టం కొండా సురేఖ అక్క, ఇది చూడండి. ఇక అక్కది కూడా చూపిస్తా, అక్కది కూడా చూపిస్తా చూడండి మిత్రులారా. పరిస్థితి పాపం కొండా సురేఖ అక్క రేవంత్ రెడ్డి ఓట్లేసి దేవాదాయ శాఖ మంత్రి తీసుకుని కొండా సురేఖ అక్క చుట్టూ తిరుగుతున్నాడు పాపం అంతా. ఇయో ఇది పరిస్థితి. ఈరోజు మా అందరికి కూడా పండగ ఉంది, బిర్యానీలు తెప్పిస్తా ఉన్నాము చిన్న పాప పేరుతోటి. మళ్ళీ ఈ ఫేస్బుక్ లైవ్ లో ఉంది, ఇది ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు. ఫేస్బుక్ లైవ్ లో ఉండి ఈ మాట మాట్లాడుతున్నారు. అఫీషియల్ సెలబ్రేషన్ అన్నప్పుడు మనం అఫీషియల్ గా ఇచ్చేది. అదే మా వాళ్ళకి పారుతుంది. ఆల్రెడీ వరంగల్ కొండమురళి అక్కడ వారిస్తున్నాడు, ఆల్రెడీ ఇక్కడ చూడండి, వరంగల్ కొండమురళి పారిస్తున్నట, మందు ఎయిర్లై పారుతుందట. దాని తర్వాత హైదరాబాద్ లో ఈమె అక్క కొండా సురేఖ అక్క అఫీషియల్ గా దావత్ ఇస్తుంది. సో ఇది పరిస్థితి. దేవాదాయ శాఖ మంత్రి ఏంటంటే మీ వాళ్ళకి తెప్పిస్తాను అని అడిగిండు. లేదు బాబు టెన్షన్ పడకండి తెప్పిస్తాము అంటే, బిర్యానీలే కాదు అది కూడా తెప్పిస్తా అని చెప్పారు. సో ఇది ఇంకో వీడియో చూడు. ఇది పరిస్థితి. ఏంది మిత్రులారా ఇది? ఎక్కడుండే తెలంగాణ ఏమైతుంది చూడు. ఎవరెక్కువ డాన్స్ చేస్తే వాళ్ళెక్కువ మందు తాపిస్తుంట. ఈమె సైలెంట్ అని చెప్తా ఉంది. చూడండి, ఈమె సైలెంట్ అని చెప్తా ఉంది. ఇగో ఏం మళ్ళా అది వేసుకుంటుంది. ఏందక్క ఇది చెప్పు, ఇది ఏందక్క కొండమూర్లక్క? నీకు ఎంత ఉండక్క? లైవ్ నేను కూడా ఆడైనా, నేనే యాడ్ అయినా లైవ్ లో, నువ్వు కూడా హాయ్ లైవ్ లో నేను యాడ్ అయినా, నువ్వు కూడా యాడ్ అయినావు. సో మెల్లగా మాట్లాడంటూ కూడా ఒక వ్యాఖ్యలు చెప్తా ఉంది. ఇది పరిస్థితి మిత్రులారా. వీళ్ళని ఎట్లా మనము ఆదర్శంగా తీసుకోవాల్సిన మంత్రుల్ని ఏ విధంగా తీసుకోవాలో కూడా అర్థమవుతుంది. అంటే మీరు అనుకోవచ్చు ఏమవుతుంది భయ్, తెలంగాణ అంటేనే దావత్ ముక్క సుక్క అనొచ్చు, కానీ ముక్క సుక్క కూడా కొంచెం ఉంటుంది భయ్య. ఎందుకంటే మనలాంటి సామాన్యులు ముక్క సుక్క కొడితే బాగుంటుంది, కానీ ఇట్లా అఫీషియల్సే ఇట్లా మినిస్టర్లే దావత్లు ఇస్తే ఏముంటుంది చెప్పు? అది కూడా వాళ్ళ ఏమంటారు గన్మెన్లకు కావచ్చు, వాళ్ళ స్టాఫ్కి, గవర్నమెంట్ స్టాఫ్ కాదు డ్యూటీలు ఉన్నప్పుడు. సో ఇది పరిస్థితి. ఏమవుతుంది తెలంగాణ, ఎట్లుండే తెలంగాణ, ఏమైంది తెలంగాణ అని ఓ పాట ఉండే, ఆ పాట ఇప్పుడు యాదికొస్తా ఉంది తెలంగాణ జనాలకు కూడా.
ఇంతనన్నా సోయుండి చేస్తున్నారో సోయి లేక చేస్తున్నారో